దక్షిణ రాముడిగా దక్షిణ అయోధ్యగా పేరు వేసినటువంటి ఒక భద్రాద్రికి గతంలో కిషన్ రెడ్డి గారు కల్చరల్ మినిస్టర్ ఉన్నప్పుడు 98 కోట్లు ఈ యొక్క ప్రాంతాన్ని ఈ యొక్క అభివృద్ధి చేయడానికి ఈ యొక్క గుడిని ఆలయాన్ని చేయడానికి వారు ఇచ్చారు. దాంట్లో 42 కోట్లు 48 కోట్లు ఇప్పటికే రిలీజ్ అయింది. మిగతావి డిపిఆర్ వచ్చిన తర్వాత మిగతావి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది రామాయణ సర్క్యూట్లో పెట్టాలని చెప్పేసి భద్రాది ఒక అర్చకులకు ఈరోజు కోవడం జరిగింది. తప్పకుండా ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి నేను నా సొంత ప్రయత్నం చేస్తాను, నా పార్టీ తరఫున ప్రయత్నం చేస్తాను. కల్చరల్ మినిస్టర్ ఇన్ఛార్జ్ ఉంటారు, వారిని కూడా అడుగుతాను. ఎందుకంటే ఈ యొక్క ప్రఖ్యాతి చెందినటువంటి యొక్క మహిమ చెందినటువంటి భద్రాద్రి రాముడి యొక్క దేవాలయం మనందరికీ కూడా ప్రతిష్టకరమైనది. అయితే ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సింది గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ రాముడి యొక్క సందర్భంగా రామనవమి సందర్భంగా కానీ ఇంకేదైనా సందర్భంగా కానీ వారు మన ఒక దేవాలయాల్ని వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఎప్పుడు కూడా గౌరవించాలి. ఇక్కడ కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే ఇక్కడ తెలుస్తున్నటువంటి యొక్క సాంప్రదాయ పద్ధతులు కూడా చాలాసార్లు విభిన్నంగా వాళ్ళు ప్రవర్తించారు. దీన్ని తీవ్రంగా దాన్ని ఖండిస్తామని అటువంటి ఒక ఈ రెండు ప్రభుత్వాలు కూడా రాముడి యొక్క దేవాలయాన్ని కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక దీన్ని వాళ్ళు అప్రిషియేట్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ డెవలప్ చేస్తున్న అవసరం అని చెప్పి మేము కోరుతూ, మరి ఈ మధ్య కాలంలో హిందూ దేవాలయాలపైన హిందూ సంస్థలపైన చాలా దాడులు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి ఒక హైదరాబాద్లో ముత్యాలమ్మ గుడి కానివ్వండి, అదేవిధంగా మా పెద్దమ్మ టెంపుల్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం మొన్న రీసెంట్గా జరిగిన పెద్దమ్మ గుడి దగ్గర కూడా జరిగినటువంటి ఒక అన్యాయం చూసాం. మనం ప్రభుత్వం కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం హిందూ దేవాలయం పైన హిందూ సంస్థల పైన దాడులు జరుగుతాయి, దాని మీద మాట్లాడేటువంటి భయం కూడా ధైర్యం కూడా చేయట్లేదు. ఇది మంచి పద్ధతి కాదు. రెండో విషయం వచ్చారు, ఖమ్మంలో ఉన్నటువంటి ఒక ఏదైతే టీటీడీ భూములు ఉన్నాయో దాన్ని కూడా అన్ని మధ్యస్థులకు ఇచ్చేసి దాంట్లో మార్కెట్ యార్డ్ నిర్మాణం చేయడం ఇవన్నీ కూడా చేశారు. అదేవిధంగా విశుద్ధపట్నం ఇది ఉందాం, అవన్నీ ఈరోజు దేవాలయాల భూములు ఇతర మధ్యస్థులకు ఇవ్వడం కానీ ఇతర ఒక వాణిజ్య కార్యక్రమం అయితే కానీ ఇది కూడా మేము ఖండిస్తా ఉన్నాం. ఇటువంటి జరుగుతూ వెంటనే ప్రభుత్వం కూడా దాన్ని చర్య తీసుకొని మళ్ళీ దేవాలయ భూములు దేవాలయాలకు ఇచ్చేటట్టు ప్రయత్నం చేయాలి. సార్, రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నుకోవడంలో రాజకీయాలు జరిగాయి, అందుకని నాకు రాజకీయ పార్టీలు రాజకీయ జరిగిపోతే ఏం జరుగుతాయి?